హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు సగర్వంగా ఓటు అడిగేలా సమాయత్తం చేస్తున్నారు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 14 పైగా సీట్లలో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే సొంత ఇలాకా మహబూబ్ నగర్ పార్లమెంట్ రీజన్ పై సీఎం రేవంత్ దృష్టి సారించారు. కొడంగల్లోని తన నివాసంలో మండలాల వారీగా ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గెలిపే ధ్యేయంగా ముందుకు సాగాలని, అందుకు ప్రణాళికబద్ధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు రేవంత్. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇవ్వాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన దానికంటే ఎక్కువగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడాలని నేతలకు రేవంత్ సూచించారు. తెలంగాణ నుంచి సాధ్యమైన ఎక్కువ సీట్లు గెలిచి సోనియా గాంధీకి కానుగ్గా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్టు సమాచారం. రైతు సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వరుస లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా పొద్దుతిరుగుడు పంట కొనుగోలుపై సీఎంకు బహిరంగ లేఖ రాశారు. 6,760 మద్దతు ధరతో కొంటామని మంత్రి తుమ్మల హామీ ఇచ్చినా కేంద్రం ఇచ్చే నిధులతో మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి రైతుల నుంచి పంట కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్రం 37,300 క్వింటాల కొనుగోలుకి అంగీకరించడంతో రైతులు 75% పంట తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసిందని, ప్రస్తుత సర్కార్ కూడా మద్దతు ధరతో పూర్తి మొత్తం పొద్దుతిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజలందరికీ సకల శుభాలను పంచాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖశాంతులు తీసుకురావాలని, కష్టాలు నష్టాలు తొలగి ఆనందమయ జీవితాలకు ఈ పండుగ నాంది కావాలన్నారు. క్రోధినామ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు బట్టి. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ముస్లింలకు ఇఫ్తార్ విందునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులకు ఆయన స్వయంగా పండ్లు తినిపించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణకు చేరుకుని ఆత్మీయ ఆలింగనాలతో శుభాకాంక్షలు తెలిపారు. అల్లా ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు మనిషిలో పరివర్తన తీసుకొస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అని, హిందూ ముస్లిం క్రిస్టియన్లతో పాటు అందరి సాంప్రదాయాలకు సమాన గౌరవం దక్కుతోందని అన్నారు. ఈ రంజాన్ మాసంలోనే ఉగాది పండుగ రావడంతో అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పాలనపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలకు హామీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతోందని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు బంధు పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ బిల్లుల పేరుతో కట్టబెట్టిందని ఆరోపించారు. ఈసారి పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పిలుపునిచ్చారు. నేతన్నల బకాయిలన్నింటినీ విడుదల చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ సర్కార్ బతుకమ్మ చీరల బకాయిలను ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. పైగా ఇప్పుడు నేతన్నలపై దొంగ ప్రేమ చూపిస్తున్నారని మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. కేంద్రంలో రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ఏనాడు చేనేత కార్మికుల బాగోగులను పట్టించుకోలేదన్నారు. చేనేత చీరలపై జీఎస్టీ బోర్డును కౌన్సిల్ చేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. నేతన్నలకు ఉపాధి కల్పించేలా రేవంత్ సర్కార్ జీవో తీసుకొచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గ్యారంటీ స్కీమ్స్ ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు మంత్రి సీతక్క. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సీతక్క 10 ఏళ్ల మోడీ పాలనలో పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. అదానీ, అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలకు దేశ సంపదను దోచిపెట్టారని సీతక్క ఆరోపించారు. కవిత మధ్యంతర బెయిల్ రిజెక్ట్ ఆర్డర్ కాపీలో పలు కీలక అంశాలను రౌజ్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ప్రస్తావించారు. పిల్లలకు పరీక్షలు ఉన్నాయన్న కారణంతో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. పిల్లల సంరక్షణ బాధ్యతను తండ్రి లేదా కుటుంబ సభ్యులు చూసుకోవచ్చని తెలిపారు. కేసు విషయంలో తండ్రి బిజీగా ఉన్నాడనే అంశం నమ్మశక్యంగా లేదంది. కవితను బలవంతంగా కేసులో పెట్టారనే వాదనతో కోర్టు ఏకీభవించలేదు. కవిత బలహీనమైన మహిళ కాదని, చదువుకున్నారని కోర్టు తెలిపింది. ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నెల 16న విచారణ జరపాలని కవిత తరపు లాయర్ కోర్టును కోరినట్టు తెలుస్తోంది. దీంతో కవిత న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకోనుంది. త్వరితగతిన విచారణ చేయాలని కోరడంతో ఈ నెల 20న కాకుండా 16న విచారణ చేపట్టే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు జై తెలంగాణ అనలేదని, కానీ ముఖ్యమంత్రి అయ్యాడని, ఇదంతా మన దురదృష్టమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ సమైక్యవాదుల అడుగులకు మడుగులెత్తారని విమర్శించారు. ఉద్యమ సమయంలో గన్ పట్టుకునే రేవంత్ రెడ్డి ఉద్యమకారులను బెదిరించారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని అబద్దాలే చెప్పారని దుయ్యబట్టారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అన్ని అబద్దాలే చెబుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 25% అవకాశం దక్కేలా ప్రయత్నిస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు. 2 పార్టీల నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన వెంటనే జూన్ 8 లేదా 9వ తేదీన మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈసారి దేశ అభివృద్ధి, దేశ సమైక్యత, దేశ రక్షణ, స్వావలంబన, విద్యారంగాల అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మోదీ వచ్చిన తర్వాత దేశంలో మత కలహాలు, కర్ఫ్యూలు లేవని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను చూసి నిర్ణయం తీసుకోవాలని కోరారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని జేపీఎల్ కన్వెన్షన్ లో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కాంగ్రెస్ హయాంలో అన్ని దిగుమతి చేసుకునే వాళ్ళని, మోడీ ప్రధాని అయ్యాక చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల నుంచి చంద్రమండలానికి పంపే రాకెట్ల వరకు సొంతంగా తయారు చేసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరుకున్నట్టు వెల్లడించారు కిషన్ రెడ్డి.
చేవెళ్ల లోక్సభ స్థానంలో తను భారీ మెజార్టీతో గెలిపించారని లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని జేపీఎల్ కన్వెన్షన్ లో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని కార్యకర్తలు బాధ్యతగా తీసుకుని మెజార్టీ ఓట్ల సాధనకు సహకరించాలన్నారు. దేశమంతటా మోదీ గాలి వీస్తుందని ప్రపంచంలో ఎవరైనా సరే మోడీ పేరు చెప్పుకొని గెలవచ్చు, కానీ అది మోడీకి సంతోషాన్ని ఇవ్వదన్నారు. కార్యకర్తల కృషితో గెలిస్తేనే అది నిజమైన గెలుపన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. చేవెళ్ల లోక్సభ నుంచి బీజేపీ కార్యకర్తల కృషితో 3 లక్షల ఓట్ల మెజార్టీ అందించాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై ఈడీకి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగా వెంకట్రామరెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజపుష్ప నుంచి కోట్లాది రూపాయలు తీసుకెళ్లి ఓటర్లకు పంచినట్లు రిమాండ్ రిపోర్టులో రాధాకిషన్ చెప్పారన్నారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయాలని రఘునందన్ రావు కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుందని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర అన్నారు. కేంద్రం ద్వారా వచ్చిన నిధులతో 2 పడక గదుల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించకుండా తాత్సారం చేసిందన్నారు. పేద ప్రజల కోసం కేంద్రం ద్వారా వచ్చిన నిధులను సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక చతికిలపడిందన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మారేడుపల్లిలోని 2 పడక గదుల ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలతో సమావేశమయ్యారు. నిరుపేదల కోసం నిర్మించిన 2 పడక గదుల ఇళ్లలో తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఈటెల రాజేందర్ కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తాను గెలిచిన అనంతరం సమస్య పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈటెల. కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి టోల్ ట్యాక్స్ మాదిరిగా కాంట్రాక్టర్ల నుంచి ఆర్బీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో ఆర్ అంటే రాహుల్, రేవంత్, బి అంటే బట్టి ట్యాక్స్ అన్నారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓవైపు అన్నదాతలు ఇబ్బంది పడుతుంటే ఇప్పటి వరకు రైతు బంధు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు మహేశ్వర్ రెడ్డి. రైతుల పట్ల మాజీ సీఎం కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆక్షేపించారు. 10 ఏళ్ల పాటు ఎవరిని పట్టించుకొని కేసీఆర్ తాను ఉన్నానంటూ మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను సైతం సీఎంగా ఉన్న సమయంలో కలవలేదని ఆరోపించారు. కేసీఆర్ ను నమ్మి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయద్దన్నారు పొంగులేటి. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. స్కీమ్ ప్రారంభమైన నాటి నుంచి నిన్నటి వరకు 1177 కోట్ల విలువైన 0 టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది. అంటే 4 నెలల్లో 1177 కోట్ల రూపాయలు ఫ్రీ జర్నీ ద్వారా మహిళలకు ఆదా అయినట్టు. పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం సగటున రోజుకు 29.67 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. సగటున డిసెంబర్లో 26.99 లక్షలు, జనవరిలో 28.10 లక్షలు, ఫిబ్రవరిలో 30.56 లక్షలు, మార్చిలో 31.42 లక్షల మంది మహిళలు ఫ్రీ టికెట్ పై జర్నీ చేశారు. హైదరాబాద్ లో సుమారు 6 లక్షల మంది మహిళలు రోజు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. గతంలో సిటీలో బస్ పాసులు, బస్ ఛార్జీలు మహిళలకు ఒక్కొక్కరు 1500 రూపాయల వరకు ఖర్చు చేసేవారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆ మొత్తం మహిళలకు ఆదా అవుతుంది. 0 టికెట్లకు అయిన మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లిస్తుంది కాంగ్రెస్ సర్కార్. కామారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్మన్ జాహ్నవీపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో అవినీతి ఆగిపోలేదని ఎమ్మెల్యే రమణారెడ్డి అన్నారు. పలువురు బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడని వారిని చైర్మన్ గా ఎన్నుకుంటే తాను మద్దతిస్తానని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడే వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకుంటే కామారెడ్డి పరిస్థితి దారుణంగా తయారవుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు వేసవి సెలవుల్లో క్లాసులు నడుపుతున్న కార్పొరేట్ కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ డిమాండ్ చేశారు. పలు కాలేజీలు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులను మానసికంగా హింసిస్తున్నాయని ఆరోపించారు. అకాడమిక్ ఇయర్ కు ముందే సిలబస్ పూర్తి చేయడం కోసం ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అలాంటి కార్పొరేట్ కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఝాన్సీ. ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పేసింది. మంగళవారం నుంచి రాగల 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నట్టు తెలిపింది వాతావరణ శాఖ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన గురించి కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తన గెస్ట్ హౌస్ తో పాటు తన నివాసంలో ఎలాంటి పోలీసు తనిఖీలు జరగలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు ఎమ్మెల్సీ నవీన్. మహాత్మా జ్యోతిబాపులే 198వ జయంతి వేడుకల బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీలందరూ ఆయన జయంతిని పండుగలా జరుపుకుంటారని అన్నారు. అణగారిన వర్గాలకు అక్షరాలు దిద్దించి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబాపులే అని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలకు బీసీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిపై సిద్దిపేట 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎటువంటి అనుమతులు లేకుండా సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి ఐకేపీ, ఈజేఎస్ ఉద్యోగులతో ఎన్నికలకు సంబంధించి సమావేశాలు నిర్వహించినట్లు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట 3 టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి అనంతరం వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేసినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికలు కూడా అమల్లో ఉండగా అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు. నిబంధనల ఉల్లంఘన మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
మేడ్చల్ జిల్లాలో జరిగిన ఓ చోరీ కేసును 4 గంటల్లోపే ఆల్వాల్ పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారిస్తున్నట్లు బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. ఏవన్ ముద్దాయిపై గతంలోనే 5 దొంగతనం కేసులు నమోదయ్యాయని అన్నారు. బాల్యం నుంచే చోరీలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆలయంలో ఈ నెల 15న శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి 23వ తేదీ వరకు జరగనున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల కోసం ఇప్పటికే తలంబ్రాలు కలిపి సీతారాముల కళ్యాణ పనులను ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పారిశుద్ధ్య సమస్యతో రోగులు అవస్థలు పడుతున్నారు. దోమల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాత్రూంలు అపరిశుభ్రంగా ఉండడంతో రోగులు వాటిలోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. రామచంద్రాపురంలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 37,84,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మనుషుల వయసు 100 దాటితే అది అద్భుతమే. కొన్నేళ్ల క్రితం 100 ఏళ్లు జీవించడం సాధారణమైనా ప్రస్తుతం మచ్చుకు మాత్రమే ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. అలా కరీంనగర్ లో ఓ బామ్మ తారసపడింది. గంగాధర మండలం చెర్లపల్లి ఆర్ గ్రామానికి చెందిన లచ్చమ్మ 105 ఏళ్లు పూర్తి కావడంతో ఘనంగా బర్త్డే వేడుకలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే బామ్మకు ఇంకా కంటి చూపు కానీ వినికిడి సమస్య కానీ లేదు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికీ తన పని తానే చేసుకుంటుందని అంటున్నారు. వేప చెట్టే తన ఆరోగ్య రహస్యం అంటూ నవ్వుతూ తన జ్ఞాపకాలను పంచుకుంటుంది. రైతుల తొలగింపుపై హైదరాబాద్ మెట్రో వెనక్కి తగ్గింది. సూపర్ సేవర్ కార్డుపై రైతుని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. మెట్రో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి కోర్టు రిమాండ్ విధించింది. రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రాహెల్ ను అరెస్టు చేసిన పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో రాహెల్ కు ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాద ఘటన తర్వాత మరో వ్యక్తిని తన స్థానంలోంచి దుబాయ్ పారిపోయాడు. దాంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా రాహెల్ కు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు పోలీసులు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో పాదచారుల వంతెన కూలింది. మెయిన్ గేట్ కు సమీపంలోని గేట్ నెంబర్ 3 ఎంట్రీ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 2, 3 ప్లాట్ఫామ్ల మధ్యలో కుంగిపోయింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ ద్వారాన్ని మూసివేసి మారు మరమ్మత్తు చర్యలు చేపట్టారు. 3, 4 ప్లాట్ఫామ్ల నుంచి గేట్ నెంబర్ 3 వైపు దీనిపై నుంచి ప్రయాణికులు వెళ్తుంటారు. ఇక వంతెన వాడుకలో ఉన్నప్పటికీ కూలిపోయే స్థితికి చేరుకోవడంతో ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. బ్రిడ్జ్ కుంగిన సమయంలో వంతెన తాకడంతో కింద ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో అప్పటికే ప్లాట్ఫామ్ పైకి వస్తున్న వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా విశ్వంబర సెట్స్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబుతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదాలు తీసుకున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో జనసేన విజయం సాధించాలని ఆశిస్తూ ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద పవన్ కళ్యాణ్ కు 5 కోట్ల రూపాయల చెక్ అందజేశారు మెగాస్టార్. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజాగళం 3వ విడత ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారం చేయనున్నాయి. మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11 తేదీల్లో ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 10వ తేదీన తణుకు, నిడదవోలులో, 11వ తేదీన పి గన్నవరం, అమలాపురంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రోడ్ షో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటరీ కూటమి అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటైందన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో కూటమి నేతల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆమె జగన్ పాలనలో అన్ని రంగాలు వెనకబడిపోయాయని, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఎదురు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పదంలో నడవాలంటే ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పురంధేశ్వరి. ఎన్నికల ముందు జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీకి పోతున్న మహేష్ గుడ్ బై చెప్పేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని మహేష్ ఆశించారు. తనకు సీటు ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన కూడా చేశారు. అయితే పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీట్ను బీజేపీకి కేటాయించడం జరిగింది. దీంతో అసంతృప్తితో ఉన్న మహేష్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం పవన్ పై పోతున్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు కోసమే పార్టీ పెట్టానన్న పవన్ కేవలం 21 సీట్లకు ఎందుకు ఒప్పుకున్నారన్నారు. సీట్ల ఎంపిక విధానాలపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. జనసేనలో పనిచేసే వారికి సీట్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ పనిచేస్తున్నారని పోతున్న మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా దగ్గర ఆధారాలున్నాయి, వాటిని బయట పెడతా అన్నారు. పార్టీ నిర్మాణం, క్యాడర్ పై పవన్ ఏనాడు దృష్టి సారించలేదన్నారు. పవన్ గురించి తెలిసే గత ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారన్నారు. 25 రోజుల తర్వాత పార్టీ పరిస్థితి ఏంటో చెప్పగలరా అని ప్రశ్నించారు పోతున్న మహేష్. చంద్రబాబుకు ఓటేస్తే పులినోట్లో తలపెట్టినట్టేనన్నారు ఏపీ సీఎం జగన్. 11వ రోజు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది. వెంకటాచలంపల్లిలో పెన్షన్దారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన జగన్ వారిని ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు హామీలు ఇస్తున్నారని సీఎం జగన్ దుయ్యబట్టారు.
ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు మంత్రి బొత్స. ప్యాకేజీ తీసుకుని పీకే మాట్లాడుతున్నారని అన్నారు. వాలంటీర్లపై టీడీపీకి ఎందుకంత కక్ష అన్నారు. ఐపీఎస్లపై ఈసీకి ఫిర్యాదు చేశారని, ఐపీఎస్లకు రాజకీయం అంటగట్టడం సరికాదని చెప్పారు. విశాఖ పెందుర్తి శారదా పీఠాన్ని మంత్రి రోజా సందర్శించారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు రోజా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. మరికీపురం మండలం తూర్పుపాలెం గ్రామంలో ఇసుక మాఫియా జోరుగా సాగుతుంది. కొందరు వ్యక్తులు సముద్ర తీరాన ఇసుక తవ్వకాలు జరిపి ట్రాక్టర్లో తరలిస్తుండగా గ్రామస్తులు వారిని పట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. విజయనగరం జిల్లా గణపతినగరంలో కూటమి నేతలు అసెంబ్లీ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ తో పాటు టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ముఖ్య సెంటర్లలో ట్రాఫిక్ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మల్లమ్మ సెంటర్తో పాటు మార్కెట్ సెంటర్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ సెంటర్ వద్ద రోడ్లపై చిరు వ్యాపారులు కొనసాగిస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. స్కూల్స్ పునఃప్రారంభమైన తర్వాత కూడా వాటర్ బిల్ విధానాన్ని కొనసాగించేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 27వ తేదీ వరకు ప్రతిరోజు వాటర్ బిల్ నిర్వహణను పర్యవేక్షించాలని డీఈఓలకు సూచించారు. నీరు తాగే అలవాటును విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలుగా పోస్టర్ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. బాజా భజంత్రి, బ్యాండ్ వాయిద్యాల నడుమ మహిళా కోలాటాలు, ఆటపాటలతో ఆది దంపతులు శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో విహరించారు. ఉత్సవాల్లో 3వ రోజు శ్రీ బ్రహ్మాంబికాదేవి అమ్మవారు మహాసరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై మహాసరస్వతి అలంకార రూపంలో ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. అర్చకులు, వేద పండితులు, ఈవో పెద్దిరాజు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు భక్తజనం. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవంలో ప్రత్యేకంగా కన్నడ ప్రాంతానికి చెందిన భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తూనే విద్యపై తనకున్న మక్కువతో ఐఎస్బీలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు వల్లభనేని వంశీ. ఐఎస్బీలో చదవాలనే కోరికతో ప్రవేశ పరీక్ష రాసి హైదరాబాద్ క్యాంపస్లో సీటు సాధించారు. గన్నవరం ఎమ్మెల్యేగా తీరిక లేకుండా ప్రజాసేవ చేస్తూనే విద్యాభ్యాసం కొనసాగించారు. దిగ్విజయంగా కోర్సు పూర్తి చేసిన వంశీ మహిళా ఐఎస్బీ క్యాంపస్లో నిర్వహించిన స్నాతకోత్సవంలో పట్టా అందుకున్నారు. పీజీ డిప్లొమా కంప్లీట్ చేయడం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు వంశీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల వేళ ఏలూరు జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. పెదపాడు మండలం కలపరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. 50 కేజీల వెండి, బంగారు ఆభరణాలతో పాటు నగదును సీజ్ చేశారు. బీవీసీ లాజిస్టిక్స్ కొరియర్ సంస్థ ద్వారా చెన్నై నుంచి అమలాపురం వైపు తరలిస్తుండగా బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేస్తున్నారు. పట్టుబడ్డ ఆభరణాల విలువ 12 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బంగారు, వెండి ఆభరణాల తరలింపుపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కార్యాలయం ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, నేతలు ధర్నాకు దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఐటీ, ఎన్ఐఏ, ఈడీ డైరెక్టర్లను మార్చాలని డిమాండ్ చేశారు తృణమూల్ కాంగ్రెస్ నేతలు. డెరిక్ ఒబ్రియాన్, డోలాసేన్, సాకేత్ గోకెల్, సాగరిక ఘోష్లతో కూడిన 10 మంది నేతల బృందం ఈసీ అధికారులను కలిసి తమ డిమాండ్లను వారి ముందు ఉంచారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికార బీజేపీ ఆదేశాల మేరకు తమ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నాయని, అన్ని పార్టీలతో సమానంగా వ్యవహరిస్తూ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే ఈసీ కార్యాలయం ముందు ధర్నాకు కూర్చున్న ఎంపీలు, నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా బస్సులోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన ఆహార అలవాట్ల గురించి వస్తున్న విమర్శలపై కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫ్ తిన్నానని కంగనా గతంలో వెల్లడించారంటూ కాంగ్రెస్ నేత విజయ్ ఇటీవల విమర్శలు చేశారు. దీనిపై తాజాగా నటి స్పందించారు. తాను బీఫ్ తిననని, పూర్తిగా నిరాధారమైన వదంతులు వ్యాప్తి చేయడం సిగ్గుచేటని రిప్లై ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేందుకు చేసే ఇలాంటి కుట్రలు పనిచేయమన్నారు. నా ప్రజలకు నా గురించి తెలుసు, ఇలాంటి వారిని తప్పుదోవ పట్టించవచ్చని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు కంగనా. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పేదల అవసరాలను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారి బాధలను ఎప్పుడూ అర్థం చేసుకోలేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్గఢ్లోని బస్తర్లో బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి దేశానికి గుర్తింపుగా మారిందన్నారు. కోవిడ్ సమయంలో పేద ప్రజలు ఏమైపోతారని అంతా అనుకున్నారని, కానీ తాము వారికి ఉచిత రేషన్, వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. తమ ప్రభుత్వం కృషి వల్ల 25 కోట్ల మంది దారిద్ర్య రేఖ ఎగువకు వచ్చారని ప్రధాని తెలిపారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు చెప్పారు. కోట్లాది మంది దేశ ప్రజలు, తల్లులు, సోదరిమణులు తనకు రక్షణ కవచమయ్యారని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పటివరకున్న సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.